అంటే ఈక్విటీ ట్రేడింగ్ ఫండ్స్. ముఖ్యంగా మనం గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలుకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ గోల్డ్ ఈటీఎఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఒకసారి చూద్దాం. అసలుకి గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే మనం యాక్చువల్గా బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం షాప్కి వెళ్ళి బంగారం కొనుక్కుంటుంటాం. బంగారం కొనుక్కున్నప్పుడు బంగారం ఒక తులం వచ్చేసి 1,50,000, 1,60,000 మనం ఒక తులం బంగారం కొనుక్కుంటూ ఉంటాం. ఆర్నమెంట్ బంగారం వేరే ఉంటుంది, తర్వాత బిస్కెట్ బంగారం వేరే ఉంటుంది. అయితే బిస్కెట్ బంగారం కొనుక్కొచ్చి ఇంట్లో మనం నిల్వ చేసుకోలేం కదా. అట్లాంటప్పుడు ఏం చేస్తుంటాం, మనం ఆర్నమెంట్ బంగారం కొనుక్కుని ఆర్నమెంట్స్ రూపంలో వాడుకుంటుంటాం. వాటిని దాచుకోవాలి అన్నప్పుడు మళ్ళీ లాకర్స్ కావాలి. ఎక్కువగా బంగారము సేవింగ్ పర్పస్లో కొనుక్కునే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి, బంగారాన్ని ఫిజికల్ రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో ఏ విధంగా మన అకౌంట్స్లో దాచుకోవచ్చు వితౌట్ ఎనీ బర్డెన్. అంటే మనకి లాకర్స్ పెట్టుకున్నా, లేక బ్యాంకులో లాకర్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకా ఏ విధంగా మనకి ఎక్కడ ప్రిజర్వ్ చేసుకున్నా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనం ఎలక్ట్రానిక్ రూపంలో బంగారం దాచుకుంటాం. అంటే దీని అర్థం ఏంటంటే బంగారాన్ని డీమ్యాట్ అకౌంట్లో మన అకౌంట్లో రోజు మనం చూసుకునే విధంగా మొబైల్లో చూసుకునే విధంగా దాచుకోవడం. ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ అని కానీ, లేకపోతే హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, టాటా కానీ చాలా రకాల ఈటీఎఫ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. దీనికి మనకి కావాల్సింది ఏమిటి, ఇప్పుడు నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ అనేది ఈక్విటీ ట్రేడింగ్ ఫండ్. అంటే రోజు మనకి మార్కెట్లో 9:30 నుంచి 3:30 వరకు ట్రేడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజున ఒక 100 ఈటీఎఫ్స్ అంటే దాదాపుగా 12,880 రూపాయలు ఖర్చు పెట్టి 100 ఈటీఎఫ్స్ కొన్నారనుకుందాం. అంటే నిన్న క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంది అంటే ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ 128.91 ఉంది. ఆ రేట్లో మీరు కొంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీ అదృష్టం బాగుండి గోల్డ్ రేటు ఫారిన్లో కనుక ఇంక్రీజ్ అయ్యి ఉండి అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటే మండే రోజున అంటే రేపు మార్నింగ్ మార్కెట్లో ఒక 2 రూపీస్ గోల్డ్ జంప్ అయితే ఇది 130 రూపీస్ 80 పైసా అయిందనుకుందాం. ఆ రేట్లో మీరు అమ్మేసుకుంటే మీకు ఒక 100 ఈటీఎఫ్స్ మీద 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. లేదు నేను సేవింగ్స్ పర్పస్లో ఒక 10 years 20 years హోల్డ్ చేస్తాను అంటే రిటర్న్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా వస్తాయంటే మీరు ఫిజికల్ గోల్డ్ కొని బిస్కెట్ బంగారం దాచుకున్నప్పుడు అప్రిషియేషన్ ఏ విధంగా కలుస్తుందో దీంట్లో కూడా అప్రిషియేషన్ అదే విధంగా అదే ప్రపోర్షన్లో కలుస్తుంది. కానీ గమనించాల్సింది ఏంటంటే ఫిజికల్ బంగారం 150 రూపీస్ ఉంటే ఈటీఎఫ్ 128, 129, 130 ఉంటుంది. ఫిజికల్ బంగారంలో గోల్డ్ అనేది 170, 180 అయితే దీని వాల్యూ 140, 145 వరకు పెరుగుతూ ఉంటుందని మనం ఇప్పుడు మనము ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. అంటే 5 years పర్ఫార్మెన్స్ చూద్దాం. 5 years బ్యాక్ అంటే మనం ఇక్కడ 2021 May 7th ఐసిఐసిఐ గోల్డ్ ఈటీఎఫ్ అనేది 42 రూపీస్ 25 ఉండేది. ఓకే, అది స్లోగా పెరుగుతూ ఏ విధంగా అంటే గోల్డ్తో పాటు ఈ ఈటీఎఫ్ పెరుగుతూ దాదాపుగా ఒకసారి పీక్ లెవెల్స్ అంటే జనవరి 30, 2026 ఇక్కడ 131.71 చూపిస్తుంది. కానీ దానికంటే ఎక్కువగా కూడా ఒకసారి మీకు చూపిస్తాను. దానికంటే ఎక్కువగా కూడా ఒకసారి చూడండి. ఇక్కడ జనవరి 29 రోజు 153 రూపీస్ 67 కూడా టచ్ చేసింది. అంటే అది ఆల్ టైమ్ హై. గోల్డ్ ఏ విధంగా అయితే 190 దాకా టచ్ చేసిందో ఆ సమయంలో ఇది 153 రూపీస్ వరకు ట్రేడ్ అయ్యి తర్వాత మార్కెట్ కరెక్షన్లో ఇరాన్ యుద్ధం వల్ల తగ్గుతూ ఒక మూమెంట్లో ఒక సమయంలో ఇది మార్చి 23, 2026 113 రూపీస్ వరకు కూడా రావడం జరిగింది. మళ్ళీ ఏ విధంగా అయితే మార్కెట్ కొద్దిగా పుంజుకుంటున్నాయో ఆ విధంగా ఇప్పుడు సుమారుగా 128 రూపీస్లో 128 రూపీస్ చేంజ్లో ట్రేడ్ అవుతుంది.
అంటే ఐసిఐసిఐ గోల్డ్ ఈటీఎఫ్లో మనము స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే గోల్డ్ అప్రిషియేషన్, గోల్డ్ రేటు పెరిగిన కొద్దికి దీంట్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మరి మార్కెట్లో ఓన్లీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ మాత్రమే ఉందా అంటే లేదు. ఒకసారి చూద్దాం డిఫరెంట్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకసారి మనం పరిశీలిస్తే గోల్డ్ ఈటీఎఫ్స్లో నిప్పాన్ ఇండియా కానీ, తర్వాత గోల్డ్ బీస్ కానీ, హెచ్డిఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్, ఇట్లా రకరకాల గోల్డ్ ఈటీఎఫ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మనకి చాలా రకాల గోల్డ్ ఈటీఎఫ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ మనం ట్రస్టెడ్ గోల్డ్ ఈటీఎఫ్గా ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ కానీ, లేకపోతే ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ కానీ మనము తీసుకొని దాన్ని మనము ట్రేడింగ్ పర్పస్లో వాటిని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ కూడా మనకి చాలా మంచిది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ పర్ఫార్మెన్స్ కూడా చూసినా అదేవిధంగా ఉంటుంది. లాస్ట్ 5 years చూద్దాం అనుకున్నాం, అది కూడా 42 రూపీస్, 42 రూపీస్ ఉండేది. అది కూడా ఒక్కొక్క సమయంలో పీక్ లెవెల్స్లో, అంటే మార్కెట్ గోల్డ్ రేట్లు బాగా ఉన్న సమయంలో అది కూడా 151 రూపీస్ చేంజ్లో ట్రేడ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కన్సాలిడేట్ అవుతూ ఈ విధంగా మనకి మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఎవరైతే గోల్డ్ని ఫిజికల్ రూపంలో కాకోకుండా ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి గోల్డ్ ఈటీఎఫ్ అనేది ఒక మంచి ఎంపిక. నా యొక్క ఈ సమాచారం మీకు నచ్చిన ఎడల ఒక లైక్, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి విషయాలు చాలా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.